కాశ్మీర్లో వరుస ఉగ్రదాడుల నేపథ్యంలో భారత సైన్యం సంచలన నిర్ణయం తీసుకుంది. ఉగ్రవాదులను హతమార్చడం, ఉగ్ర కార్యకలాపాలు సాగకుండా వారి నెట్వర్క్ ను పూర్తిగా ధ్వంసం చేసేందుకు భారత ఆర్మీ రంగంలోకి దిగింది. హిట్ లిస్ట్ లో ఉన్న ఉగ్రవాదులను హతమార్చేందుకు, ఉగ్ర నెట్వర్క్ ను పూర్తిగా ధ్వంసం చేసేందుకు ఆపరేషన్ సర్ప వినాశ్ 2.0 ను ప్రవేశపెట్టింది ఇండియన్ ఆర్మీ. జమ్మూ కాశ్మీర్లో గత కొంతకాలంగా తరచుగా ఉగ్రదాడులు జరుగుతున్న నేపథ్యంలో భారత సైన్యం సంచలన నిర్ణయం తీసుకుంది. ఉగ్రవాదుల ఆగడాలను అరికట్టేందుకు చర్యలు చేపట్టింది. జమ్మూ కాశ్మీర్లో ఉగ్ర కదలికలు పెరిగిన నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ ప్రత్యేక ఆపరేషన్ను మొదలుపెట్టింది. హిట్ లిస్టులో ఉన్న 55 మంది ఉగ్రవాదులను హతమార్చడమే లక్ష్యంగా ఆపరేషన్ సర్ప్ వినాశ్ 2.0ను ప్రారంభించింది భారత సైన్యం. గత 21 ఏళ్లలో భారత ఆర్మీ చేపట్టిన అతిపెద్ద ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ ఇదే కావడం విశేషం. ఈ ఆపరేషన్ను ప్రధాని కార్యాలయమై పర్యవేక్షిస్తోంది. ఇందులో భాగస్వాములైన అధికారులు నేరుగా జాతీయ భద్రతా సలహాదారు, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ కు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. గత 2 ఏళ్లలో జమ్మూ కాశ్మీర్లోని పలు ప్రాంతాల్లో జరిగిన ఉగ్రదాడుల్లో 48 మంది జవాన్లు అమరులయ్యారు. ఉగ్రదాడులు చేసిన వారితో పాటు ఆ దాడుల వెనుక ఉన్న కీలక ఉగ్రవాదుల జాబితాను ఇండియన్ ఆర్మీ ఇప్పటికే సిద్ధం చేసింది. అందులో భాగంగానే ఉగ్రదాడులకు పాల్పడిన వారందరినీ ఏరిపారేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. భారత సైనికుల త్యాగాలు వృధా కాకూడదన్న ఉద్దేశంతోనే ఇండియన్ ఆర్మీ ప్రత్యేక ఆపరేషన్ చేపడుతోంది. మరోవైపు ఉగ్రదాడులతో భయం గుప్పెట్లో జీవిస్తున్న సాధారణ ప్రజల్లో ధైర్యం నింపేందుకు ఆర్మీ ఇప్పటికే చర్యలు చేపట్టింది. జమ్మూ కాశ్మీర్లోని కీలక ప్రాంతాల్లో 200 మంది స్నైపర్లు, 500 మంది పారా కమాండోలతో కలిసి 3000 మందితో అదనపు బలగాలను మోహరించింది ఇండియన్ ఆర్మీ. ఉగ్రవాదులను ఏరివేసేందుకు భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సర్ప్ వినాశ్ 2.0లో దేశంలోని ఇతర సెక్యూరిటీ ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటూ ఉగ్రవేటను కొనసాగించనుంది. అంతేకాకుండా ఈ ఆపరేషన్లో స్థానికులను కూడా భాగస్వాములను చేస్తోంది. దీంతో పాటు 1995 నుంచి 2003 మధ్యకాలంలో జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద నిర్మూలనలో కీలక పాత్ర పోషించిన విలేజ్ డిఫెన్స్ గార్డ్ సాయాన్ని కూడా తీసుకుంటోంది భారత సైన్యం. స్థానిక పరిస్థితులు, ఎదురయ్యే సవాళ్ల గురించి వీరికి పూర్తి అవగాహన ఉండడంతో విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ ను కూడా ఈ ఆపరేషన్లో భాగస్వామ్యం చేస్తోంది. కీలక ఉగ్రవాదులను హతమార్చడంతో పాటు ఆహారం, ఆయుధాలు, ఆశ్రయం కల్పిస్తూ క్షేత్రస్థాయిలో వారికి సహకరించే నెట్వర్క్ను పూర్తిగా నిర్వీర్యం చేయడమే ఆపరేషన్ సర్ప్ వినాశ్ 2.0 ఆపరేషన్ ముఖ్య ఉద్దేశం. ప్రస్తుతానికి ఆపరేషన్ జమ్మూలోని డోడా, కటువా, ఉధంపూర్, రాజౌరి, పూంచ్, రియాసీల్లో కొనసాగుతోంది. హిట్ లిస్టులో ఉన్న 55 మంది ఉగ్రవాదులు ఈ ప్రాంతంలోనే తలదాచుకున్నారనే సమాచారంతో ఆర్మీ తొలుత ఈ ప్రాంతంలోనే ఆపరేషన్ చేపట్టింది. అంతేకాదు, జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ సాగనుంది. జమ్మూను ఉగ్రవాద కేంద్రంగా మరల్చాలనుకుంటున్న పాక్ ప్రణాళికలను భగ్నం చేసి ఉగ్రమూకలను ఏరివేయడం దిశగా ఈ ఆపరేషన్ సాగుతోంది. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు వరుస దాడులకు తెగబడ్డారు. భారత సైన్యం వాహనాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడులు జరిగాయి. ఈ ఉగ్రదాడుల్లో 48 మంది భారత సైనికులు అమరులయ్యారు. వరుస ఉగ్రదాడులతో జమ్మూ కాశ్మీర్లోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత కొన్ని రోజుల పాటు సైలెంట్ గా ఉన్న ఉగ్రవాదులు ఏడాది జనవరి నుంచి తరచుగా దాడులకు తెగబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులను అంతమొందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్లో ఉగ్ర కదలికలు ఉన్న ప్రాంతాల్లో భారీగా సైన్యం మోహరించింది. ఉగ్రవాదులను అంతమొందించడంతో పాటు ఉగ్ర నెట్వర్క్ ను మొత్తం నాశనం చేయడమే లక్ష్యంగా ఆపరేషన్ సర్ప్ వినాశ్ 2.0 చేపట్టింది ఇండియన్ ఆర్మీ. జమ్మూ కాశ్మీర్లో వరుస దాడులకు తెగబడుతున్న ఉగ్రవాదులను హతమార్చడమే లక్ష్యంగా ఆపరేషన్ సర్ప్ వినాశ్ 2.0ను చేపట్టింది భారత ఆర్మీ. ఉగ్రవాద నెట్వర్క్ ను పూర్తిగా ధ్వంసం చేసి జమ్మూ కాశ్మీర్లో పూర్తిగా శాంతిని నెలకొల్పడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ కొనసాగుతోంది.